పార్కును మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా సందర్శించారు. పార్కు నిర్మాణ పనులు నిలిచిపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం పార్కు కోసం ₹1 కోటి నిధులు కేటాయిస్తే ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేకపోయారంటూ అధికారులపై సీరియస్ అయ్యారు. అనవసరపు ఖర్చులు చేయకుండా ప్లాన్ ప్రకారం ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 2 wheelers, one section will give 4 wheelers. Don't disturb trees and all. ఈ చిన్నవి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కానీ అవి డిస్టర్బ్ చేయబాకండి. అప్పుడు ఈజీగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఒకసారి తీసుకోవచ్చు. దాని బార్డర్ వరకు తీసుకోవచ్చు. ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ బార్డర్ వరకు పర్లేదు. ఏ షేప్ ఉంటే ఉంది మనకి పార్కింగ్ ఎక్కువ కావాలి. దాని వరకు చేసాను. పార్కులు అనేవి గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్ నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది. ఆ తరుణంలో చిన్రావూరు పార్క్ ని ఏ విధంగా అభివృద్ధి చేశామో తెనాలిలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే ₹1 కోటి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి కొత్త పార్కు నిర్మాణం ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దానిలోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టకరం దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు కొత్త డిజైన్స్ తోటి కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు ₹2 కోట్ల మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్ కి వాకింగ్ కోసం, చిన్నపిల్లలకి, మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం, అదే విధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటర్, కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అని ఒకటి వచ్చింది. పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను. సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలతోటి ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కల్లా ఈ పార్క్ ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా తెనాల్లో అందరు గర్వపడే విధంగా